2023 ఎన్నికలకు ముందు సారు కారు ఢిల్లీలో సర్కార్ అని ఓవర్ యాక్టింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కింద మార్చి బొక్క బోల్ర పడ్డటువంటి కల్వకుంట్ల కుటుంబము మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీని మార్చి టీఆర్ఎస్గా నామకరణం చేయడానికి మాత్రం కొంత అడుగులు పడుతున్నాయి. ఆ రకంగా ఆలోచన చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసినాం ఇటీవల కల్వకుంట్ల కవితమ్మ కూడా తన తండ్రిని తన అన్నని కాదని చెప్పి బయటికి వచ్చి కొత్త పార్టీ పెడతా, కొత్త పార్టీలో తెలంగాణ అస్తిత్వం కనబడాలి అనేటటువంటి ఉద్దేశంతో తాను పెట్టబోయేటటువంటి పార్టీకి కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు పెడతానని లీకులు ఇవ్వడంతో ఒక్కసారిగా కేటీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తి భయం పుట్టుకున్నదని చెప్పొచ్చు. నిన్న కేతనపల్లిలో మీడియాతో చిట్చాట్ చేస్తూ ఇంకా బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ మాకు వచ్చి రాలేదు, ఆ పేరు వల్లనే మేము తీవ్రంగా నష్టపోయినాము, పార్టీ పేరుని మళ్ళొక్కసారి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉన్నది అని చెప్పి ఆ రకంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీడియాతోనైతే తన మనసులోని మాటనైతే పంచుకోవడం జరిగింది. ఏది ఏమైనా కేటీఆర్ మాత్రం తన చెల్లెలు కవితమ్మకు మాత్రము భయపడుతున్నాడని మాత్రం చెప్పొచ్చు. చూసుకోవచ్చు ఒక్కసారి. కవిత తండ్రిని ఏడిపించొద్దు, కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు, తండ్రిని ఏడిపించడము మంచిది కాదని నీతులు చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి మీద, ముఖ్యంగా కాళేశ్వరం కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా కల్వకుంట్ల కవితమ్మ బయటికి వచ్చి తన మనసులోని ఆవేదనను ఆమె కక్కుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి వివిధ హోదాల్లో ఉండి కూడా కవిత పెళ్లి చేసే టైంకి ఆయన ఇబ్బంది పడ్డాడు, చాలామంది దగ్గర అప్పు చేసిండు, నా పెళ్లి కూడా చేయడానికి ఇబ్బంది పడ్డటువంటి మా అయ్యను అంత నిక్కచ్చిగా బతికినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఈ దొంగలు వీళ్ళంతా మోపాయి ఆయనను లేనిపోనివి చేసి ఆయనని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఆయన మీద ఇటువంటి కేసులు కావడానికి కారణం కొంతమంది గుంతనక్కలు, కొంతమంది దొంగలు అని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమంది పేర్లను చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఆమె ఆ రోజు హరీష్ రావుని కూడా టార్గెట్ చేసి గుంతనక్కతోని పోల్చడం జరిగింది. హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు. అదే రకంగా కేటీఆర్ని కూడా ఆమె హెచ్చరిస్తూ రామన్న వీళ్ళని నమ్ముకుంటే నీవు నట్టేట ముంచుతారు, వీళ్ళతో జాగ్రత్త అని కేటీఆర్కు కూడా ఆమె ఆ రోజు సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి బయటికి చెప్తే ఇంకా అంతకన్నా ఎక్కేం ఉండదు. కవితనే వచ్చి పెద్ద ఎత్తున కాళేశ్వరంలో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తే ఈయన గారు వచ్చి తండ్రిని ఏడిపించొద్దు అది దాని పెద్ద నీతులు చెప్తున్నాడు. తండ్రిని ఏడిపించింది మీరు, మీ బావ, ఆయన ట్యాబ్లెట్లు అందించేటటువంటి సంతోష్రావు, మీరందరూ కలిసి ఈ అవినీతి పరులు మొత్తం కలిసి 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని, అంతస్తులు సంపాదించుకొని, ఫామ్ హౌజులు కట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ముఖం చూపించుకోకుండా చేసింది మీరు. ఏదో చెప్తున్నారు పెద్ద మనుషులు, అరే తండ్రికి బుద్ధిమంతులు కొడితే మంచి పేరు వస్తుంది, లంగాలు కొడితే చెడ్డ పేరు వస్తుంది అని మీరు అంతా మోపాయి ఈ అవినీతి పరులంతా చెప్పులు కూడా దిక్కులేనోడు, అమెరికాలో బాత్రూములు కడిగేటోడు, ట్యాబ్లెట్లు అందించేటోడు, ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులంతా మోపాయి ఆ పెద్ద మనిషిని సర్వం దోసి నాకేసి ఈరోజు ఆయన మీద అవినీతి మచ్చాలు తీసుకొచ్చింది మీరు, తండ్రిని నట్టేయడం ఉంచింది మీరు. ఆయన అందుకే ఈరోజు ముఖం కూడా చూపించుకోలేకపోతున్నాడు, మళ్ళీ పెద్ద నీతులు మాట్లాడుతున్నాడు. జైలుకు వెళ్తే సీఎం అవుతాననుకోవడం భ్రమ, పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం, ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలంట, బీఆర్ఎస్ పార్టీ పేరుని మార్చి అయితే తీవ్రంగా నష్టపోయినామని చెప్పి చెప్తున్నాడు. ఏది ఏమైనా
కవితకు భయపడే మరొక్కసారి ఆ రకంగా ఆలోచన చేస్తున్నాడని మాత్రం అనుకోవచ్చు. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం, కార్యకర్తలే కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. 2000 కార్యకర్తల కేంద్రంగా ఈయన రాజకీయం చేస్తాడంట. ఏడ చేస్తావా, నీవు ఎన్నడూ ప్రజల్లో ఉన్నావు? అప్పుడప్పుడు అమాస పుణ్యానికి ఏదో యానగుంద మానికమ్మ బయటకు వచ్చినట్లు వచ్చి ఇట్లా కనబడి మళ్ళీ ఎక్కనో అమెరికాలో ఇంకెక్కనో బయట పోయి సేద తీరుకుంటా విలాసాలు చేసుకుంటా చిందులు వేసుకుంటా బిందులు చేసుకుంటా ఉంటావు. మళ్ళీ నీతులు నీ వల్ల ఏడవుతుంది. 2027లో పాదయాత్ర చేపడతా, మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ వ్యాఖ్యలు. పాదయాత్ర కాదు కదా, నీవు బొక్క బోర్లో అనుకొని పొర్లు దండాలు పెట్టిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క మొత్తం చెక్కకపోయి రక్తాలు గారినా కానీ నిన్నెవ్వరు దేకడు. ఏదో నమ్మి నాన్న వస్తే పుచ్చి గుడాలు అయినట్లు, పుచ్చి పైకి తేలినట్లు మీకు నమ్మి చేతులు పెడితే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి చిప్ప చేతికిచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా 1000 కోట్ల ఆస్తుల్ని మీరు సంపాదించుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఘనత మీది. ఇంకా పాదయాత్ర చేసి ఏం ఉద్ధరిస్తావు? నీకోసం నీవు తిన్నదెరగాక చేసుకోలే, తిన్నదెరగాక నీ కాలక్షేపం కాక కొంత బీపీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి పాదయాత్ర చేయి, అంతకన్నా ఎక్కేం లేదు. చూసినాం ఆ మధ్యలో విజయ్ దేవరకొండ పెండ్లిలో పోయి కూడా పొట్ట బిగ్గిత పడి ఇట్లా దోనగప్పలాగా ఉబ్బి ఓవర్ యాక్టింగ్ చేసినావు, మేము అంతా చూసినాం. దాన్ని తగ్గించుకోవడానికి పాదయాత్ర చేయి, అంతకన్నా ఎక్కేం ఉండదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. రాజకీయ పార్టీని ఎవరైనా పెట్టవచ్చునని, అయితే పదవుల కోసం వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావన్నారు. పిల్లలు తండ్రిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించవద్దని వ్యాఖ్యానించారు. మీ అయ్యని ఏడిపించిన దాంట్లో ఫస్ట్ ప్లేస్లో నీవు, సెకండ్ ప్లేస్లో మీ బావ సంతోష్ రావు, మీరు అందరు కలిసి సర్వం నాశనం చేసి ఆయనకు చెడ్డ పేరు తెచ్చింది మీరు. ఎవడు అవునన్నా కాదన్నా. ఆదివారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ పెడతారన్న అంశంపై స్పందిస్తూ అది ఆమె వ్యక్తిగతమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా, వ్యక్తిగత బాధలు చెప్తేనే ప్రజలు నమ్మరు కదా. ఒకరిద్దరు వ్యక్తులు జైలుకు వెళ్ళొచ్చి ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన మళ్ళీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటు. జైలుకి వెళ్తే సీఎం అవుతారనుకోవడం భ్రమ అని కేటీఆర్ అన్నారు. అట్లా మాట్లాడుకుంటా ఏదో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ పెద్ద ముఖ్యమంత్రులు అని చెప్తున్నాడు. బాగానే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా మంచి ముఖ్యమంత్రి, మీ అయ్యాకన్నా 100 రెట్లు బెస్ట్. అంటే ఆంధ్రలో ఓట్ల కోసం త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇట్లా వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి ఆయన మంచోడు, ఈయన మంచోడు. ఎవరు మంచోళ్ళు ఒక్కరి పేరు చెప్పు. అందరు మంచోళ్ళు అయితే చెడ్డోడేవాడు, చెడ్డోని నీవా? ఇట్లా అమాసకు పుణ్యానికి వచ్చి ఇట్లా మాట్లాడుతుంటాడు అన్నట్లు అయ్యవారు.